వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇది నాన్న ముద్ద. అరే ఇది నా ముద్ద. అమ్మ ముద్ద. అమ్మ ముద్ద తినాలి తినాలి. లాస్ట్ లాస్ట్ ఇది. ఆ సంధ్య, నీ టాబ్లెట్స్ ఎక్కడున్నాయి? నన్ను అడుగుతారేంటి? మీరు తీసుకురాలేదా? బా సంధ్య, టేబుల్ మీద ఉన్నాయి, తీసుకోమన్నాను కదా. ఏమోనండి, నాకు వినిపించలేదు. ఇదిగో ఇలా ఉంటుంది మీ అమ్మాయితో. పద మన ఇంటికి వెళ్దాం. ఆ, ఆ, మరి మీ భోజనం? ఇంటికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తింటానులే. అంకుల్, ఆంటీ, మేం వెళ్ళొస్తాం. 2 ముద్దలు తినడానికి ఎంతసేపు పడుతుంది బాబు? తిన్నాక వెళ్ళొచ్చు కదా. నో ఆంటీ, నా ఫుడ్ ఒక్క పూట మిస్ అయినా ఏం కాదు, కానీ సంధ్య మెడిసిన్ డోస్ అస్సలు మిస్ అవ్వకూడదు. నువ్వు రా సంధ్య. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. ఆకాషు. సరే బాబు. పద. చూశారు కదా, ఇది ఈయన ప్రేమ. ఆయన గురించి మర్చిపోయి పూర్తిగా నా గురించి ఆలోచిస్తున్నారు. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. వెళ్ళొస్తానన్నా. లక్ష్మి, సంజయ్ జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి. ఆకాశు మాటల్లో నిజమైన ప్రేమ ఉంది. ఈ ప్రేమే జీవితాంతం ఉంటే ఈ జంటకి ఏ ఢోకా ఉండదు. ఇప్పటికిప్పుడు ఆకాశ్ ఇల్లు తన పేరును రాయమంటే క్షణం ఆలోచించకుండా సంతకం పెట్టేస్తాను. మనకి దూరమైన సూర్యస్థానంలో వచ్చిన ఆకాష్ ఎలా ఉండాలని కోరుకున్నామో అచ్చం అలాగే ఉన్నాడండి. అవును లక్ష్మి, ఇక సంజయ్ జీవితంలో ఏ సమస్య ఉండదు. ఏదో కొత్త నెంబర్లా ఉంది. చూడండి. హలో. హలో అంకుల్, నేను రాజేష్ని. బాబు రాజేష్, ఎలా ఉన్నావు? ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. బాగున్నాను అంకుల్. మీరు ఆంటీ ఎలా ఉన్నారు? మేం కూడా చాలా సంతోషంగా ఉన్నాం బాబు. గతాన్ని మర్చి భవిష్యత్తు గురించి కన్న కలలు నిజం కావాలని కోరుకుంటున్నాం. మీ కళలో నిజమే టైం వచ్చింది అంకుల్. ఇక మీరు గతాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోవాలని మాకు లేదు బాబు. కాకపోతే ఆ గతమంతా సూర్య తప్ప ఎవ్వరూ లేరు. అందుకే ఇప్పుడు కేవలం కోడలు భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీ ఆలోచనలు మార్చుకోవాలి అంకుల్. ఎందుకంటే నేను చెప్పబోయే గుడ్ న్యూస్ అలాంటిది. గుడ్ న్యూసా? ఏంటి బాబు అది? సూర్య బ్రతికే ఉన్నాడు అంకుల్. ఏంటి? అర్థం కాలేదు బాబు. మనమంతా అనుకున్నట్టు సూర్య చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. రాజేష్, నువ్వు చెప్పేది నిజమంటే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోలేదు. పాక్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. మన ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్ అయ్యి ఈరోజే సూర్యతో పాటు 16 మంది సైనికుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే నా సూర్య క్షేమంగానే ఉన్నాడా? అవునంటీ, నాకు కూడా ఈరోజు ఉదయాన్నే తెలిసింది. తెలిసిన వెంటనే ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి చూశాను. హాస్పిటల్ ఏంటి బాబు? సూర్యకేమైంది? నథింగ్ సీరియస్ అంటే ఈ 2 ఏళ్ళు పాకిస్తాన్ జైల్లో అధికారులు పెట్టిన టార్చర్ వల్ల మెంటల్గా ఫిజికల్గా వీక్గా ఉన్నాడు. అందుకే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఏ ప్రమాదం లేనట్టే కదా బాబు? ఏం లేదా అంటే అలాంటిది ఏమైనా ఉంటే ముందు మీకు చెప్పకుండా ఉంటానా? మరి
ఆ రోజు సూర్య శవమని మాకు అప్పగించిందేంటి? వేరే సోల్జర్కి సూర్య యూనిఫామ్ ఉండటం వల్ల అలా జరిగింది. మన సూర్య సేఫ్గానే ఉన్నాడు, హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. 24 గంటల్లో మీ కళ్ళ ముందు ఉంటాడు అంకుల్. 24 గంటలా? అంటే మా సూర్యని మేము రేపు చూడొచ్చా? అవునంటీ, ఇద్దరం కలిసే వస్తాం. ఓకే అంకుల్, నాకు వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఏమండి లక్ష్మి, సూర్య, 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 మా కోసం మళ్ళీ వచ్చావు. మన సూర్య అండి. ఏమండి, బ్రతికే ఉన్న కొడుక్కి ఇన్ని రోజులు బొట్టు పెట్టి దండ వేసి ఎంత పాపం చేశావండి. ఈ నిజం ఇప్పుడే కదా లక్ష్మి తెలిసింది. సంతోషంగా ఆ దండ తీసే అవకాశం దొరికినందుకు తృప్తిపడు. తృప్త జీవోత్సవంలో బ్రతుకుతున్న జీవితంలోకి కొత్త వెలుగు వచ్చినట్లుందండి. సూర్య దూరమైనప్పటి నుంచి మనం పడుతున్న బాధకి కన్నీటికి ఆ దేవుడు కరిగిపోయాడండి. అవును లక్ష్మి, రేపటి రోజుని మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. ఈ కన్నీటికి చిట్ట చివరి రోజు కూడా రేపే. మళ్ళీ నుదుటిన బొట్టు పెట్టుకునే అదృష్టం లేదనుకున్న నా తలరాతని మార్చావు. సూర్యతో పాటు దూరమైందనుకున్న ప్రేమని ఆకాశ్ రూపంలో దక్కేలా చేశావు. ఆయనలో మార్పుకి, నాలో సంతోషానికి కారణమయ్యావు. ఈ సౌభాగ్యాన్ని, నా మాంగళ్యాన్ని కలకాలం చల్లగా కాపాడు. ఈ జన్మకి ఇంతకు మించి కోరికలు లేవు. నో, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో ట్రై చేస్తాను. నాకు ఆ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కన్నా నా సంధ్య సంతోషమే నాకు ముఖ్యం. ఇన్ని రోజులు ఆ ఇంటి కోసం నా వైఫ్ నేను పడ్డ గొడవలు, మనస్పర్ధలు చాలు. ఆ స్థలం కాకపోతే వేరే చూసుకో, అంతేగాని మా ఆంటీ అంకుల్ జోలికి మాత్రం వెళ్తే బాగుండదు. మన స్నేహాన్ని శత్రుత్వంగా మార్చొద్దు. నా నెక్స్ట్ వెంచర్లో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. ఇక్కడితో ఇష్యూని వదిలే. బాయ్. వసంత కోకిల జగమంతా గెలుపులా. నీకు ఆనందంలో మాటలు రాలేదా? మాటలు రావడం కాదు తల్లి, కన్నీరు ఆగడం లేదంటే నమ్ము. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. అందుకే మీ నాన్నలానే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మీ ఆనందాన్ని డైరెక్ట్గా ఇంటికొచ్చి చూస్తుంటే ఇంకా బాగుండేది. చాలా మిస్ అవుతున్నాను. పర్లేదమ్మా, ముందు నువ్వు గుడికి వెళ్ళు, మనం తర్వాత కలుద్దాం. సరే నాన్న, ఉంటానమ్మా. అలాగేనమ్మా.
చూసావా లక్ష్మి, ఆ దేవుడు ఆడే ఆటని మంచానాలో మాయానాలో తెలియడం లేదు. ఎన్నాళ్ళు సంజయ్ ఎదురు చూసిన వరాన్ని ప్రసాదించాడు. ఏనాడు అడగని వరాన్ని మనకు ప్రసాదించాడు. ఏ ఫలితాన్ని ఆశించి దేవుడు ఇదంతా చేస్తున్నాడో కానీ మనం కేవలం ఆట బొమ్మలం, పైవాడి చేతిలో పావులం. ఏమండి, ఇప్పుడేం చేద్దామండి? ఎంత చెప్పినా ఈ ప్రశ్న వేసావు చూడు. ఇదే మన మనుషుల తాలూకు అమాయకత్వం. అది కాదండి, కొడుకు వస్తున్నందుకు ఆనందపడదామా? కోడలు ఆకాష్తో సంతోషంగా ఉన్నందుకు విచారిద్దామా? అసలు సంధ్యకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసినందుకు బాధపడదామా? ఇన్ని ప్రశ్నల ఇరకాటంలో పడేసిన ఆ దేవుడికి అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేము లక్ష్మి. ఎప్పుడో రాత రాసిన వాడు ఇంకెన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాడు. ఇక చాలే లత, ఏంటి మీరు చాలు అంటున్నారా? తప్పడం లేదు లత. చెయ్యి నోరు కావాలంటున్నా కడుపే ఖాళీ లేదని చెప్తుంది. హ్మ్, కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వీటి సంగతి చెప్తా. అది కాదండి, ఇప్పుడంటే వేడిగా ఉన్నాయి, తర్వాత చల్లారిపోతాయి కదా, రుచి కూడా మారిపోతుంది. నాకు పెట్టత్తయ్యా, నేను తింటాను. రా ఆకాష్, కూర్చో. ఏంటి మావయ్య అలా ఉన్నావు? గారులు ఎక్కువై మొహం మొత్తేసిందా? గారెలే కాదురా, నువ్వు చేసే గారెడీలకి మొహం చెల్లడం లేదు. నువ్వు బిజినెస్ ఎలా చేస్తావో, డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో నాకు తెలుసు. అలాంటిది 10 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి సంజయ్ని, ఆ ఫ్యామిలీని ఎందుకు నమ్మిస్తున్నావు? ఆ ఇంటి మీద, ఆ మనుషుల మీద ఎందుకంత పగబట్టావు? అలాంటి మంచి మనుషులను మోసం చేసి నువ్వు సంతోషంగా ఎలా ఉండాలనుకుంటున్నావురా? సంతోషంగానే కాదు మావయ్య, కనీసం మనిషిలా కూడా బతకలేనని మారిపోయాను. చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా సంధ్యకు సారీ చెప్పాను. నాలో మార్పు మీకు కూడా తెలియాలనే మీ దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పేది నిజమేరా? నిజమే మావయ్య. సంధ్య ఇంటి గురించి ఏం ఫీల్ అవుతుందో తెలుసుకోవాలని ఆఫీస్కి వచ్చాను. అప్పుడే సంధ్య నీతో నా గురించి చెప్పటం విన్నాను. ప్రాణాలతో ఉండి కూడా భర్త పరువు మర్యాదలు కాపాడకపోతే భార్యగా నా బ్రతుక్కి అర్థం ఏముంటుంది బాబాయ్? ఆయన సమస్యని నా బాధ్యతగా భావించి మా ఇంటిని అమ్మేయాలని నేను డిసైడ్ అయ్యాను బాబాయ్. సూర్య జ్ఞాపకాల కన్నా ఆకాష్తో జీవితం నాకు ముఖ్యం. మంచైనా చెడైనా ఇక నుండి అంతా ఆయనకి నచ్చినట్టే ఉంటాను, ఆయన చెప్పినట్టే వింటాను. ప్రాణంగా ప్రేమించిన మొదటి భర్త జ్ఞాపకాల కన్నా నేనే ఎక్కువ అని చెప్పిన మాటలు నాలో మార్పుకు కారణమయ్యాయి.
ప్రేమకి స్వార్థానికి తేడా ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇన్ని రోజులు సంధ్యని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ కోపం, అసహ్యం నుంచే సంధ్య మీద ప్రేమ పుట్టింది. ఇంకెప్పుడు తనని బాధ పెట్టకూడదని మాటిచ్చేలా చేసింది. ఆకాష్, వెరీ ఫీలింగ్ సో హ్యాపీ ఆకాష్. సంధ్య మంచితనం గురించి నేను ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను. కనీసం ఇప్పుడైనా నీకు నువ్వుగా తెలుసుకున్నావు. అప్పుడు మీ మాట లెక్క చేయనందుకే సారీ చెప్పడానికి వచ్చాను మావయ్య. ఆల్రెడీ సంధ్య అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళి సారీ చెప్పాను. సారీ సంగతి సరేరా, ఆ ఇంటి సంగతి ఏం చేసావు? నీ అప్పులు అబద్ధమా కాదా? అబద్ధమే మావయ్య. ఆ? సంధ్య పేరెంట్స్ని దూరంగా పంపించాలని అలా ప్లాన్ చేశాను. సంధ్య గొప్పతనం తెలిసిన తర్వాత నా మనసునే కాదు, ఆలోచనను కూడా మార్చుకున్నాను. మరి ఈ నిజం సంధికి చెప్పావా? జరిగింది మొత్తం చెప్పలేదు, కానీ ఆ ఇంటి జోలికి వెళ్ళనని కన్ఫర్మ్గా చెప్పేశాను. అరే, ప్రేమలో దాపరికాలు ఎందుకురా? ఏదో ఒక రోజు ఆ నిజం కూడా చెప్పేసేయ్. సంధ్య అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా చెప్తాను మావయ్య. ఇక నుంచి తన దగ్గర ఏదీ దాచను, కల్లో కూడా కోపడను. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద ఇన్ని రోజులకి నిజమైన ప్రేమ చూపిస్తున్నావన్నమాట. ఇన్ని రోజులు నీ ప్రవర్తన వల్ల సంధ్య చాలా బాధపడి ఉంటుంది. ఇక నుంచి తన సంతోషం నీ బాధ్యత అని ఫీల్ అవుతున్నావు కాబట్టి నా మాట విని మీరిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్ళరండి. నిజమే ఆకాష్, రిజిస్టర్ ఆఫీసులో జరిగిన పెళ్లి కన్నా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న రోజే మీరిద్దరూ ఒకటైనట్టు. ఇలాంటి సందర్భాన్ని పండగలా జరుపుకోవాలన్నా, మీ ఇద్దరి మధ్య ప్రేమని ఒక జ్ఞాపకంగా మార్చుకోవాలన్నా హనీమూన్కి వెళ్ళి రావాలరా. నా మంచి కోరే అత్తమామలు ఇంతగా చెప్పిన తర్వాత నో అని ఎందుకంటాను? తప్పకుండా వెళ్తాం. సంధ్యకి ఏ ప్లేస్ అంటే ఇష్టమో అడిగి అక్కడికే తీసుకెళ్ళి తనకి నచ్చినన్ని రోజులుండొస్తాం. వసంత కోకిలా జగమంతా గెలుపులా. పద సంధ్య. ఏంటంత ఎగ్జైట్ అవుతున్నారు? నిజంగా ప్రదక్షిణలు చేస్తారా? అదేం ప్రశ్న సంధ్య, అందుకే కదా అడిగాను. 108 అంటే తక్కువేం కాదు. ఈ గుడి కూడా పెద్దది. ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి టైం పడుతుంది. అలాంటిది 108 అంటే చాలా కష్టం. మీరు అలసిపోతారు. నా అలసట కన్నా ఏ ఆటంకం లేకుండా మనిద్దరం కలకాలం కలిసి ఉండటమే ముఖ్యం. అది కాదండి, 108 సార్లు అంటే. సంధ్య, పెళ్ళైనప్పటి నుంచి నేను 108 సార్ల కంటే ఎక్కువే బాధ పెట్టుంటాను. నా కోపానికి శిక్షగా, పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ ప్రదక్షిణలు చేస్తాను. అయితే నేను కూడా మీతో పాటే వస్తాను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. నా వల్ల ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టం చాలు. అది కాదండి. ఇంకేం మాట్లాడొద్దు. నువ్వలా నీడలో నిలబడి నా ప్రదక్షిణల్ని లెక్కబెట్టు, సరేనా? యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే 36. తేనెల్ల గోదారి ఎన్నెల్ల గోదారి మెరుపులతో
నిజమై 75. కలలు నీలా రెండు కనులలో నిలువగనే నీనిల్లు పూదారి ఎన్నెల్లు గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం 102. ఏమండి 108 ప్రదక్షిణలు అయిపోయాయి. ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండిననుకో ఈ బ్రతుకి మనసు తీరా శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంగా తననైనా మరిచేదే ప్రేమ. కరెక్ట్గా లెక్క పెట్టావు కదా? ఏ లేదంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అవును, ఏ లెక్కలో అయినా అటు ఇటు అవ్వచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ మీరు కాసేపు కూర్చోండి. కూర్చోండి. నేనేదో పేషెంట్లా ట్రీట్ చేస్తున్నవేంటి సంధ్య? ఐఎమ్ ఓకే. నా కోసం అబద్ధాలేం చెప్పనవసరం లేదు. మీ కాళ్ళు ఎంత నొప్పి పుడుతున్నాయో, మీకెంత నీరసంగా ఉందో నాకు తెలుసు. ఇలా అవుతుందని వద్దని చెప్పాను, అయినా నా మాట వినలేదు. కమాన్ సంధ్య, చిన్నపిల్లల మాట్లాడుకో. ఇదంతా మన కోసమే కదా. నీ విషయంలో నేను చేసిన తప్పులు క్షమించి ఫ్యూచర్లో మనకే కష్టం కలగకూడదని మొక్కుకున్నాను. ఆయన కరుణించడమే ఆలస్యం. అదిగో సత్యం. దేవుడే ఓకే చెప్పిన తర్వాత ఇక మన మధ్య ఏ ప్రాబ్లం రాదు. ఏమండి, ఆ రాజేష్కి ఒకసారి ఫోన్ చేయండి. ఎక్కడి వరకు వచ్చారో తెలుస్తుంది. ఇప్పుడే కదా లక్ష్మి ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో వస్తానని చెప్పారు. కాస్త ఓపిక పట్టు. మిమ్మల్ని అడగడం అనవసరం. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఏమండి, అబ్బాయి వచ్చేసినట్టున్నాడు. పదండి. ఆంటీ, అంకుల్. సూర్య, సూర్య, బాబు సూర్య, సూర్య. రాజేష్, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? సూర్య ఎక్కడా? హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటలా? ఏమైంది నా సూర్యకి? చెప్పు రాజేష్, ఏమైంది సూర్యకి? వాడికేం ప్రమాదం లేదు కదా? సూర్యకేం కాలేదు అంకుల్. ఏం కాకపోతే హాస్పిటల్లో ఎందుకున్నాడు? అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. ముందు లోపల పదండి, చెప్తాను. రండి. చెప్పు రాజేష్, సూర్యకి ఏమైంది? 2.5 సంవత్సరాలుగా జైల్లో సూర్యని మెంటల్గా, ఫిజికల్గా చాలా టార్చర్ పెట్టారు. ఫ్లైట్ దిగ్గానే చాలా వీక్గా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. అట్నుండటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్? ఇప్పుడు వాడి ఆరోగ్యం ఎలా ఉంది? నథింగ్ టు వరీ. వాణ్ణి రెస్ట్ తీసుకోమని చెప్పారు. మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళయ్యా. నా కొడుకుని కళ్ళారా చూస్తే కానీ నా మనసు కుదుట పడదు. తప్పకుండా వెళ్దామంటే, కానీ మీకన్నా ముందు వాడు చూడాల్సింది సంధ్యని. చూడండి, వాడు స్పృహలో లేకపోయినా కూడా సంధ్య పేరునే తలుచుకుంటున్నాడు. కళ్ళు తెరిచిన వెంటనే సంధ్యని చూడాలనుకుంటున్నాడు. సంధ్య ఎక్కడా? ఓ, ఆఫీస్కి వెళ్ళిందా? తనకు సూర్య గురించి చెప్పలేదా? లేదు బాబు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి. ఈ విషయం తెలిస్తే లీవ్ పెట్టడం కాదు, మొత్తానికి జాబ్ మానేసి వచ్చేస్తుంది. ఏమైంది అంకుల్? ఏం ఆలోచిస్తున్నారు?
సంధ్య రావడం సాధ్యం కాదు బాబు. ఏమంకుల్, వర్క్ ఎక్కువగా ఉంటుందా? వాళ్ళ బాస్ అంత స్ట్రిక్టా? ఉద్యోగం కన్నా ఈ న్యూస్ తనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్పండి, వీలైతే మనమే వెళ్ళి పికప్ చేసుకుందాం. మనం వెళ్ళకూడదు. అయితే ఫోన్ చేసి తానే రమ్మని చెప్పండి. రాదు బాబు. మీ ఇద్దరికి ఏమైంది? సంజయ్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సంజయ్ ఫోన్ నెంబర్ చెప్పండి, తనకు నేనే కాల్ చేస్తాను. వద్దని చెబుతున్నాను కదా రాజేష్. వదిలే. సంధ్యతో మాట్లాడలేక కాదు, ఇప్పుడు మాట్లాడకూడదు. సంధ్యకి సూర్య బ్రతికున్నాడన్న విషయం కూడా తెలీదు. మేమే కావాలని చెప్పలేదు. ఏ ఎందుకు? ఎందుకంటే సంధ్యకి రెండో పెళ్లి జరిగింది కాబట్టి. మరొకరి భార్య అయిన తర్వాత మొదటి భర్త కోసం రాకూడదు కాబట్టి. ఏంటి మీరు మాట్లాడేది? సంధ్య రెండో పెళ్లి చేసుకుందా? చేసుకుంది కాదు బాబు, చేశాం. తను కాదన్నా మేమే బలవంత పెట్టి ఒప్పించి మరో పెళ్లి చేశాం. ఇప్పుడు సంధ్య ఆకాష్ అనే వ్యక్తి భార్య. అతనే జీవితంగా బ్రతుకుతుంది. తన జీవితంలో సూర్య ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు. సూర్య మాత్రం సంధ్య పేరే కలవరిస్తున్నాడు. ఇప్పుడు సంధ్య రాకపోతే తన ప్రాణం తనది కాదని తెలిస్తే సూర్య ప్రాణానికే ప్రమాదం. వసంత కోకిల జగమంతా గెలుపులా సూర్య, సూర్య, సూర్య బాబు, సూర్య. నన్న సూర్య, కళ్ళు తెరిచావా? ఎలా ఉన్నావు నాన్న? బాబు సూర్య, నాన్న. సంధ్య ఎక్కడమ్మా? వస్తుంది నాన్న, నువ్వు పడుకో. నాన్న, అమ్మా ఎలా ఉన్నారు? నువ్వు తిరిగొచ్చావు కదా నాన్న. ఈ ప్రపంచంలో ఎవరూ లేనంత సంతోషంగా ఉన్నావు. శివుడు దయతో చావుని జయించిన మార్కండేయుడి గురించి విన్నాం. ఇప్పుడు ఆ దేవుడి దయని ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను కూడా మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. ఎవరికి ఏ హాని చేయని నిన్ను దూరం చేశాడేమోనని ఆ దేవుడి మీద చాలా కోపం వచ్చింది సూర్య. కానీ ఇన్ని రోజులు మా ప్రేమకి పరీక్ష పెట్టాడని మాకిప్పుడే అర్థం అవుతుంది. పరీక్షో శిక్షో నువ్వు క్షేమంగా బయటపడ్డావు. మా సంతోషానికి కారణమయ్యావు. అది చాలురా మాకు. రండి డాక్టర్. హాయ్ కెప్టెన్, లేచావా? రాజేష్, డాక్టర్ మా కెప్టెన్ పేరెంట్స్. ఓ, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది సూర్య? కళ్ళు తిరగడం, తలనొప్పి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు డాక్టర్, కానీ కొంచెం నీరసంగా ఉంది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటేనే కానీ ఆ నీరసం అది తగ్గదు. ఈ టాటూ ఎవరి పేరు? నా భార్య పేరు డాక్టర్. ఓహో, మీ భార్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం డాక్టర్. నేను
ఊపిరితో ఉన్నంతకాలం నా సంధ్య నాతోనే ఉండాలని తన పేరుని ప్రేమగా టాటూ వేయించుకున్నాను. सर्वेभ्यो नमस्ते स्तुरुद्रुवेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते नमस्करोमि नीराजनं चक्षुस्य रसिधारया शतमानं भवति पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति దొరక్క సెలవు దొరికి నేను ఇంటికి వస్తాను. సగం టైం ఈ గుళ్ళు గోపురాలకే అయిపోతుంది. ఇదేం టైం వేస్ట్ కాదండి. అయినా రోజులో ఓ అరగంట దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యమో పురుషార్థమో. ఆ పుణ్యం నువ్వు తీసుకో, పురుషార్థం నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ సంధ్య. ఏంటండి సడన్ గా? ఏమో తెలీదు, చెప్పాలనిపించింది చెప్పాను. ఏమండి, మొన్న ఫోన్లో ఒక వీడియో చూశాను. ఒక సర్వేలో ఏం తెలిసిందంటే మగాళ్ళ ప్రేమ ఇప్పుడు పర్మనెంట్ కాదంట. కాలాన్ని బట్టి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటుందంట. అంటే నీకు నా ప్రేమ కంటే ఆ సర్వేనే ఎక్కువ నమ్ముతున్నావా? అలాని కాదండి, ఒక మనిషి మీద ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని నాకు కూడా అనిపించింది. ఉంటుంది సంధ్య, దానికి నేనే సాక్ష్యం. నీకు అనిపించినా నువ్వు నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే సంధ్య, నా ఊపిరి ఉన్నంతకాలం నీ మీద నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. రా, ప్రూవ్ చేస్తాను. ఎక్కడికండి? రా రా చెప్తాను, రా. పట్టుకో. ఈ పచ్చబొట్లు పర్మనెంట్గా ఉంటాయమ్మా? బతికున్నంత కాలం ఉంటాయి సారు. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటండి, పచ్చబొట్టు వేయించుకుంటారా? వద్దండి, చాలా నొప్పి పుడుతుంది. సంధ్య, నేను ఆర్మీ జవాన్ని. ఇలాంటి చిన్న చిన్న నొప్పులు లెక్క చేయను. నేనేదో ఊరికే అంటే మీరేంటండి ఇలా చేస్తున్నారు? నా మాట వినండి, పచ్చబొట్టు ఏం వద్దు, మీరండి. వెయిట్ సంధ్య, నువ్వేదో అన్నందుకు కాదు, ఈ పచ్చబొట్టు నా కోసం వేయించుకుంటున్నాను. నీకు దూరంగా ఉన్నప్పుడు ప్రతిసారి నీ ఆలోచనలతో గడుపుతుంటాను. ఇప్పుడు నీ పేరుందనుకో, నిన్ను మిస్ అవుతున్న ఫీల్ కొంచెం తగ్గుతుంది. కొంచెం సేపు సైలెంట్గా ఉండు. చెప్పండి సారు, ఏ బొమ్మ ఇయ్యాలా? శివయ్య, వెంకన్న స్వామి, పెద్దమ్మ, దుర్గమ్మ, కాళికాదేవి, ఏ దేవుడు బొమ్మ కావాలి? ఆ దేవుళ్ళు ఎవరు వద్దు, కానీ నా దేవత పేరు పచ్చబొట్టుగా. అలాగే సారు, ఈ పేపర్ మీద రాసివ్వండి. నువ్వే రాయి సంధ్య. నీ చేతి రాతలో ఉన్న పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంటాను. పర్మనెంట్గా నీ ప్రేమని నా గుండెల్లో దాచుకుంటాను. రాయ్. వద్దండి ప్లీజ్ సంధ్య, నా కోసం.
ఈ పేరు చెరగనంత వరకు నా ప్రేమ మారదు. వసంత కోకిల జగమంతా గెలుపులా నేను చెప్పేది నిజం సంధ్య. నువ్విలా కోపం ప్రేమ కలిపి చూపిస్తూ కాళ్ళు నొక్కుతావంటే ఇంకో 108 సార్లు తిరిగేవాణ్ణి. ఏంటి తిరిగేది? ఇంకోసారి ఇలాంటి మొక్కలు మొక్కితే కాళ్ళు విరగ్గొడతాను. ఓహో, అలా అయితే మరీ అద్భుతం. నిత్యం నీ సేవలతో తరించిపోతాను. నీ కొంగు పట్టుకుని వీల్ చైర్లో చిన్న పిల్లాడిలా వెనకే తిరుగుతాను. చాలా ఆపండి. ప్రతిదీ కామెడీగా ఉందా మీకు? కామెడీ కాదు సంధ్య, నువ్వంటే నాకెంతో ప్రేమ. ఆ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చివరికి మరణాన్ని కూడా లెక్క చేయను. వద్దండి, అలా మాట్లాడొద్దు. మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు నా పక్కనుండగా నాకేం కాదు సంధ్య. నాలో నిజమైన ప్రేమ పుట్టడానికి, ఒక భర్తగా నిన్ను అర్థం చేసుకునేలా మారడానికి కారణం నువ్వే. అలాంటి నువ్వు నన్నెప్పటికీ వదిలి వెళ్ళొద్దు. సంధ్య ఎక్కడ నాన్న? నేను కళ్ళు తెరిచేసరికి మీతో పాటు పక్కనుంటుందనుకున్నాను, కానీ లేదు. నా సంధ్య ఏమైంది? నేనిలా బ్రతికి రావడానికి, చావుని కూడా ధైర్యంగా ఎదిరించడానికి కారణం నా సంధ్య. అలాంటి సంధ్య నన్ను చూడ్డానికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? సూర్య, లక్ష్మి, ఈ ముద్దేదో నేరుగా సూర్యకే ఇవ్వచ్చు కదా. ఇంటికొచ్చి ఫోటోకి ముద్దు పెట్టుకుంటున్నావు. ఇద్దామనే అనుకున్నానండి, కానీ ఆ ముద్దు స్పర్శలో కేవలం నా ప్రేమే కాదు, ఇన్ని రోజులు నేను వాణ్ణి తలుచుకొని ఎంత బాధపడ్డానో సూర్యకి తెలిసిపోతుంది. అప్పుడు వాడి కళ్ళల్లో నీళ్లు చూడాల్సి వస్తుందని భయపడి ఆగిపోయానండి. కొడుకును చూసిన ఆనందంలో నువ్వు పిచ్చిదానివైపోయావు లక్ష్మి. అవునండి, పిచ్చే, నిజంగా నాకు పిచ్చే. నా సూర్య పుట్టడం కోసం నేను మొక్కని దేవుడు, తిరగని గుడి లేదు. వీడు కడుపున పడిన తర్వాత ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని 9 నెలల పాటు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిన పిచ్చిదాన్ని. పాదం కింద పెడితే కందిపోతాడేమోనని అల్లారు ముద్దుగా ఈ చేతులతో భుజాల మీద ఎత్తుకొని పెంచుకున్న పిచ్చిదాన్ని. డిగ్రీ పూర్తయిన తర్వాత అమ్మా నేను ఆర్మీలో చేరతాను, ఈ దేశానికి సేవ చేస్తాను అంటే వాడి ఇష్టాన్ని కాదనలేక నా భయాన్ని, బాధని గుండెల్లో దాచుకున్నాను. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను.
మళ్ళీ వీడు తిరిగొచ్చాడన్న సంతోషంతో పాత గాయాన్ని మర్చిపోయి సరికొత్త ఆశల్ని పెంచుకుంటున్న పిచ్చి తల్లినండి. నేనే కాదండి, బిడ్డల్ని ప్రాణంగా ప్రేమించే ప్రతి అమ్మ పిచ్చిదేనండి, పిచ్చిదే. లక్ష్మి, నేనేదో సరదాకి పిచ్చి అన్న మాట అన్నందుకు ఇంత చెప్పాలా చెప్పు? నీ ప్రేమ నాకు మాత్రం తెలీదా? మహా బాగా తెలుసు. వీడి మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? అమ్మవి కాబట్టి ఇంత చెప్పావు, కాని నేను నాన్నని కదా. గుండెల్లో ఎంత బాధున్నా, సంతోషం ఉన్నా చిన్న చిరునవ్వుని చూపించగలను. 9 నెలలు మోసే శక్తి దేవుడు మీకు మాత్రమే ఇచ్చాడు. ఎన్నేళ్లైనా, ఎంత పెద్ద బాధైనా భరించే గుణం మగాడికిచ్చాడు. ఒక కుటుంబ విషయంలో, నాన్న ఆ విషయంలో భార్య దగ్గరే కాదు, ఒక్కోసారి బిడ్డల దగ్గర కూడా వెనకబడిపోతుంటాం. ఏమండి, మీరు ఎప్పటికీ వెనకబడిపోరండి. మా ముందు ఉండి నడిపించేది మీరేనండి. మన సూర్య చావు నుంచి, ఆర్మీ నుంచి శాశ్వతంగా తిరిగొచ్చాడు. ఇక నుంచి మనతోనే కలిసి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడండి. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని రోజులు లీవ్ పెట్టావు? కాశ్మీర్కి వెళ్తున్నాం దివ్య. ఎల్లుండే ఎర్లీ మార్నింగే ఫ్లైట్. రేపటి నుంచి 1 వీక్ లీవ్. ఎల్లుండి ఫ్లైట్ అయితే రేపు లీవ్ ఎందుకు? హనీమూన్కి ముందు వామప్ప. ఎప్పుడు అదే గోల నీకు. రేపు సూర్య పుట్టినరోజు దివ్య. ఓ సారీ సంధ్య, మర్చిపోయాను. ప్రతి సంవత్సరంలానే రేపు నేను నాన్నగారు వెళ్ళి హాస్పిటల్స్లో, అనాథ శరణాలయాల్లో ఫ్రూట్స్, బిస్కెట్స్ పంచిపెట్టాలి. ఇవాళ సాయంత్రం నేను ఆకాష్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకుని రావాలి. అంటే ఈ సంగతి ఆకాష్కి కూడా తెలుసా? నేనే చెప్పాను. అసలు జర్నీ టికెట్స్ రేపటికే బుక్ చేస్తాను అంటే సూర్య పుట్టినరోజు అని గుర్తు చేశాను. ఆయన ఏమంటారో, ఏమనుకుంటారో అని చాలా భయపడ్డాను. ఏమనలేదా? లేదు దివ్య, రేపటికి మొత్తం ప్లానింగ్, ప్రోగ్రాము అంతా ఆయనే చెప్పారు. నాకు నచ్చినట్టు ఫ్రీగా ఉండమన్నారు. అన్బిలీవబుల్ సంధ్య, నీ మాటలు చూస్తుంటే ఆకాష్లో మార్పు నిజమే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అదే నిజం. ఒకప్పుడు ఇదే క్యాబిన్లో ఆకాష్ గురించి ఎన్నో విషయాలు చెప్పి బాధపడ్డాను. కానీ ఇప్పుడు అదే మనిషిలో మార్పు గురించి నీతో గొప్పగా చెప్తున్నాను. ఆకాష్లో మార్పుకి కారణం నీ ఓపిక, ప్రేమ. మీరిద్దరూ ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ.